అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి జగనాసురుడిని అధికారాన్ని వధించి రాష్ట్రానికి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, అభివృద్ధి మార్గదర్శకాలని కల్పించినందుకు కూటమి నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత హిస్టారికల్ విజయాన్ని కూటమికి అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బందులన్నింటికీ కూడా మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పి ఈ విజయాన్ని అందించారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సర కాలంలో కేవలం ఒక అసుర పాలన చేసినటువంటి ఒక దుర్మార్గుడి యొక్క అధికారాన్ని వధించడమే కాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పనులను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజు వైసీపీ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాక్ స్వాతంత్రాన్ని పొందుతూ ఇవాళకి కూడా నిరసనలు, ధర్నాలు అంటూ ప్రజలకు సంబంధం లేనటువంటి ఎజెండాలను ఎత్తుకుని వాళ్ళ జెండాలతో వచ్చి ప్రోగ్రాములు చేస్తుందంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు రాష్ట్రంలో ఉన్నట్లే. గత 5 ఏళ్ల పాటు ఎంత నిరంకుశవాదం నిలిపారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆ నిరంకుశవాదం కూడా వాళ్ళ మీద లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా వాళ్ళు ఉండగలుగుతున్నారంటే కూటమి గవర్నమెంట్ స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించడంలో, రక్షణ కల్పించడంలో 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందనడానికి ఇదే ఒక సంకేతం. అలాగే వాళ్ళ పార్టీ తరపున ఏదో నిరసన కార్యక్రమం ఏదో పెట్టి వాళ్ళకేదో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. మీకు సెట్ అవ్వనటువంటి పేరు ఏదో పెట్టుకున్నారండి. మీకు మంచిగా సెట్ అయ్యేటువంటి పేరు ఏంటి అంటే గొడ్డలి వేటు దినోత్సవం అని పెట్టుకుని ఉండాల్సింది వైసీపీ వాళ్ళు, లేదంటే గుండె పోటు దినోత్సవం అని పెట్టుకోవాల్సింది, లేదంటే కత్తి ఘాటు దినోత్సవం అని పెట్టుకుని ఉంటే వైసీపీకి సెట్ అయ్యి ఇవి పేర్లన్నీ కూడా మీకు సెట్ అవ్వని పేర్లు పెట్టుకున్నారు. దయచేసి స్క్రిప్ట్ రాసిచ్చిన స్క్రిప్ట్ చూసుకోకుండా చదివే అలవాటే కాకుండా ఇలా పెట్టిన పేర్లు సెట్ అవుతాయి లేదని కూడా చూసుకోకుండా ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకోవడం ఎప్పుడైనా వైసీపీ మానేసి మీ క్యారెక్టర్లకి, మీ ప్రభుత్వానికి, మీరు నడిపినటువంటి మీ పార్టీ నడిపినటువంటి ప్రభుత్వాల్లో మీరు చేసినటువంటి పనులకి, అలాగే మీ నాయకుడి యొక్క వ్యక్తిత్వానికి వీటన్నింటికి సంబంధించినటువంటి టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వం తరపు నుంచి జగనాసుర వధ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్నటువంటి ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వసంతాలు ఇలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ప్రతి సంవత్సరం మనం ఇలాగే ఇలాంటి సంతోషకరమైనటువంటి దినోత్సవాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మహిళా నాయకురాలకి, అభిమానులకి అందరికీ కూడా జగనాసుర వధ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.